ఎన్డీఏ 12 ఏళ్ల పాలనలో రైల్వే రూపురేఖలు మారిపోయాయని రైల్వే బడ్జెట్ 17 లక్షల కోట్లకు పెంచారని మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పారు. అమృత్ భారత్ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా ఆధునీకరించిన 75 రైల్వే స్టేషన్లను శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ గా ప్రారంభించారు. రాయనపాడు స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎంపీ కేశినేని చిన్ని, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్, విజయవాడ డీఆర్ఎం మోహిత్ సోనాకియా పాల్గొన్నారు. రాయనపాడు రైల్వే స్టేషన్ను 35 కోట్లతో సకల హంగులతో అభివృద్ధి చేశారు. ఇవాళ అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన రైల్వే స్టేషన్లు, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన రైల్వే ప్రయాణం కూడా మధ్యతరగతి కుటుంబాలకి, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు కూడా అందుబాటులోకి రావడం జరిగింది. మనం చూస్తే ఏ రకంగా మార్పు వచ్చిందంటే, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు కేవలం 3,22,000 కోట్లు మాత్రమే బడ్జెట్ ఉంటే ఈ ఆర్థిక సంవత్సరానికి 17 లక్షల కోట్లకు పెరిగింది. 21,000 కిలోమీటర్లు మాత్రమే దానికి ముందు ఎలక్ట్రిఫికేషన్ జరిగితే ఈ 12 సంవత్సరాల్లో 49,000 కిలోమీటర్ల ఎలక్ట్రిఫికేషన్. దీన్ని బట్టి రైల్వేల మీద అన్ని శాఖలు దీని మీద పెట్టినట్టుగానే ఎంత ప్రధానంగా దృష్టి పెట్టారనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అన్నిటికన్నా ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ మీద ప్రధానంగా దృష్టి పెట్టిన విషయం కూడా మనం అర్థం 2013-14కి కేవలం 886 కోట్లు మాత్రమే బడ్జెట్లో కేటాయింపులు ఆంధ్రప్రదేశ్కు ఉంటే ఇవాళ అది ఆర్థిక సంవత్సరంలో 10,200కు పెరిగింది. 83,000 కోట్ల రైల్వే పనులు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయి. రేపు రాబోయే కాలంలో భారత్ ఏ విధంగా ముందుకెళ్లడానికి ఉండబోతుందనే దాన్ని ఇవాళ మన భారతదేశంలో ఓపెన్ అయ్యే రైల్వే స్టేషన్లు కానీ, మన భారతదేశంలో వచ్చే ట్రైన్స్ కానీ, ఇవన్నీ కూడా ఒక చిన్న శాంపుల్ మాత్రమే చూపిస్తున్నారు ఆయన. కాబట్టి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో డబుల్ ఇంజన్ సర్కార్ ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తాయి. నా మట్టికి నేను గత 2 సంవత్సరాల్లో విజయవాడ నగరానికి సంబంధించి నరేంద్ర మోడీ గారు కానీ, అశ్విని వైష్ణవ్ గారు కానీ సుమారు 8 ఆర్ఓబీలు, ఆర్యూబీలు విజయవాడ పార్లమెంట్లోనే ఇచ్చారు. అంటే వారు దేశం మొత్తం మీద ఏ విధంగా ముందుకు వెళ్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా నా పార్లమెంట్లో ఉన్న 4 రైల్వే స్టేషన్లో 3 అమృత్ భారత్ స్టేషన్లు అవుతున్నాయి. 4వది కొండపల్లి కూడా వచ్చే కాలంలో అతి త్వరలో అమృత్ భారత్ స్టేషన్ కింద వెళ్తుంది.